హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మా మమ్మీకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి నేనే వంట చేశాను అనమాట. బగారా రైస్ సింపుల్గా ఎలా చేశానో చూద్దాం రండి. ప్యాన్ తీసుకోవాలి, ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలి, ఒక 4 ఉల్లిగడ్డలు కోసి వేయాలి, అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసి బాగా కలపాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపి దాని తర్వాత ఒక బిగ్ సైజ్ ఆలుగడ్డ కూడా కోసి వేయాలన్నమాట. వేసి టమాటా కూడా వేయాలి. వేసిన తర్వాత మనకు బఠానీ అవైలబుల్ ఉంటే బఠానీ కూడా వేయాలి. వేసి బాగా కలపాలన్నమాట. కలిపి 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర కరివేపాకు 2 వేసి బాగా కలపాలన్నమాట. కలిపి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలపాలి. కలిపి నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇలా మధ్యలో ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ కలిపి వేయాలి. చేస్తే గరం బగారా రైస్ రెడీ అయిందండి. మా మమ్మీ కోసం చేసి ఇచ్చాను. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మమ్మీ అయితే సూపర్ అని చెప్పింది. బాయ్.